మ్యూచువల్ ఫండ్స్ అనేది అసలు ఎవరికి అవసరం? ఎవరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? సో, ఇంకోటేంటి నార్మల్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎఫ్‌డీలో ఎక్కువ శాతం వేస్తాం. మ్యూచువల్ ఫండ్స్ అనేది మనందరం అవాయిడ్ చేస్తాం. సో, వాళ్ళందరూ ఎవరైతే ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మా పేజ్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో శ్రీనివాస్ రెడ్డి గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహార్. సార్, ఇప్పుడు నార్మల్‌గా చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇలా ఉంటది, అలా ఉంటది అని అనుకుంటాం. యాక్చువల్‌గా అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎవరు ఇన్వెస్ట్ చేయాలి? బేసిక్‌గా నిహాల్, మ్యూచువల్ ఫండ్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సహజంగా అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎవరైతే మార్కెట్‌లో ఉన్న వాలటైలిటీని అర్థం చేసుకొని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే. కంపేర్ టు సహజంగా మ్యూచువల్ ఫండ్ ఎవరికి కావాలి? ఎవరికి వెల్త్ ఎక్కువ పెరగాలి? అందరికీ పెరగాలని కోరుకుంటారు. అందరికీ పెరగాలని కోరుకుంటారు. కానీ ఆల్రెడీ వెల్దీగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద అంటే అసెట్స్ని బిల్డ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే చిన్న చిన్న వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి మన మనీని సేవింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. లైక్ ఎఫ్డీలు చేస్తున్నామా, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, లేకపోతే ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తున్నామా. వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఈ మనీని? మీరు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, లేదా ఇంకేదన్నా సెక్యూరిటీస్లో సేవింగ్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వల్ల కొంచెం 20%, 30% కరెక్షన్ వచ్చినప్పుడు మార్కెట్ని స్టేబుల్ చేయడం కోసం మీ మనీని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి కంపెనీస్. అవును. అంటే ఆల్రెడీ వెల్దీగా ఉన్న పీపుల్ యొక్క అసెట్స్ని కాపాడటం కోసం ఇవాళ ఉన్న సెక్యూరిటీ మన సిస్టమ్ అంతా కూడా ఎవరైతే గ్యారంటెడ్ అమౌంట్ ఇది వస్తుంది అని మనం సేవింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ మనీని కూడా చాలా సందర్భాల్లో అటు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఇండియన్ ఎకానమీని కాపాడుతుంది, పెద్ద పెద్ద వాళ్ళ వెల్త్ అంతా కూడా స్టేబుల్గా ఉంచుతుంది. ఓకే. ఇదేమి తప్పు కాదు. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ఒక బ్యాంక్ కానీ ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది తప్పే కాదు. కానీ చిన్న చిన్న వాళ్ళు 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఆ ప్రోడక్ట్ని అర్థం చేసుకోకుండా, ఆ ప్రోడక్ట్ ఇచ్చే రిటర్న్స్ని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేయకుండా ఎమోషనల్ టచ్తో ఎవరైతే నాకు 10 లక్షలు వస్తాయి, 15 లక్షలు వస్తాయి అని ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారో అవి ఓవర్ ద పీరియడ్ మీ అవసరం వచ్చేపాటికి 10-15 సంవత్సరాలకు వచ్చేపాటికి మీ అవసరంలో 10%, 20% కూడా ఫిల్ఫిల్ చేయలేం. దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుని వాళ్ళు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. సార్, ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఎవరైతే ఎఫ్‌డీస్‌లో సేవ్ చేసుకుంటారో వీళ్ళందరూ అనుకుంటారు సార్. సో, వీళ్ళందరూ అనుకునేది ఒకే ఒక మాట. సో, ఎఫ్‌డీ అయితే చాలా 100% సేఫే కదా! అవును. అదొక అపోహ అయితే చాలా మంది ఉండేది. సో, మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు పోతాయి అనే ఒక అపోహ చాలా మంది ఉంది. అవును. వాళ్ళందరికి మీరేం చెప్తారు? యాక్చువల్గా ఎఫ్డీలో నా అమౌంట్ సేఫ్గా ఉంటుంది అనే సిస్టమ్ ఇండియాలో అపోహ కాదు, అది వాస్తవం. అవును. లాస్ట్ 30-40 ఇయర్స్గా మన బ్యాంకింగ్ సిస్టమ్ చూసినప్పుడు మన బ్యాంకింగ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే బ్యాంక్రప్ట్ అయిన బ్యాంక్స్ దగ్గర దగ్గర 1-2 కూడా ఉండకపోవచ్చు. నాకు తెలిసి 2-3 ఉన్నట్లున్నాయి. అది కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ లేకపోతే అర్బన్ బ్యాంక్స్ కానీ అలాంటివి. ఏవైతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయో ఏ బ్యాంకులో కూడా మన లిక్విడిటీ ప్రాబ్లం అయితే ఎప్పుడూ రాలేదు మన బ్యాంక్స్లో. ఎవరైతే నాకు ఒక 10 lakhs, 5 lakhs, 3 years, 5 years నేను ఎఫ్డీ చేస్తాను, నాకు ఇంత అమౌంట్ వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసుకుంటారు, అది వాస్తవం, అపోహ అయితే కాదు. కానీ మ్యూచువల్ ఫండ్ బాగా రిస్క్. ఎఫ్డీ అయితే సేఫ్ ఉంటుందని ఎవరైతే ఆలోచించి ఎఫ్డీలో పెడుతున్నారో వాళ్ళే స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. లాస్ట్ 1-2 monthsగా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు చాలామంది ఇన్వెస్టర్లు? వెల్దీ ఉన్నవాళ్ళు కాదు, చాలా చిన్న చిన్న ఇన్వెస్టర్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను అన్నింటినీ తీసుకెళ్ళి సిల్వర్లో, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. గోల్డ్ కూడా పక్కన పెడితే సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా వచ్చినాయి. సిల్వర్ నెక్స్ట్ గోల్డ్ అన్నారు. సిల్వర్ నెక్స్ట్ గోల్డ్ అన్నారు. ఎంత రిస్క్ బేర్ చేశారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత సిల్వర్లో వాలటిలిటీ ఎంత వచ్చింది అంటే వాళ్ళు రిస్క్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళే, వాళ్ళని రిస్క్ని బేర్ చేయగలిగిన వాళ్ళే కదా వాళ్ళందరూ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారంటే రరిస్కీ ఇన్వెస్ట్మెంట్ అనేది వదిలేయండి. రెండోది, ఇవాళ మన గ్రామీణ ప్రాంతాల్లో మన సిస్టమ్ చూసినప్పుడు చాలామంది రూపాయి వడ్డీకో, రూపాయిన్నర వడ్డీకో, ₹2 వడ్డీకి ఇవ్వటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భంలో ఒక వ్యక్తి ఒక పర్సన్కి ఒక సమ్ అమౌంట్ వడ్డీకి ఇచ్చినప్పుడు అతని పరిస్థితి బాగోపోవటం వల్ల లేకపోతే సాధ్యపడకో 1 సంవత్సరానికో 2 సంవత్సరాలు లేటుగా ఇస్తాడు, వడ్డీ కూడా ఇస్తున్నాడు. అప్పుడు ఎవరైతే అతనికి లెండింగ్ ఇచ్చారో అతను చేస్తుంది ఏంటి? ఏం చేయగలుగుతున్నాడు? ఏం చేయలేకపోతున్నాడు కదా. అతను ఇచ్చినప్పుడు తీసుకుంటే కదా జరుగుతుంది ఇవాళ మన సిస్టంలో. ఇన్ కేస్ మార్కెట్లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు వెయిట్ చేయగలరు అనుకుంటే, సపోజ్ ఒక 10 లక్షల రూపాయలు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఒక 5 yearsలో డబుల్ అవుతుంది అనుకున్నా, అది 6 years టైం పట్టింది.
ఆ టైం వరకు నువ్వు వెయిట్ చేయగలిగే కెపాసిటీ నీకు ఉంటే కనుక నీకు మార్కెట్లో రిస్క్ లేదు. 6 ఇయర్స్ కాకపోతే 7 ఇయర్స్ అని టైం పట్టినా 6.5 ఇయర్స్ 7 ఇయర్స్ Whatever. టైం ఉంటే కనుక ఆ టైంతో 7 ఇయర్స్కి మనం ఏదైతే 12% చెప్తున్నామో 12% అంటే ఎక్కువ రిటర్న్స్ మన వన్స్ మార్కెట్ రికవర్ అయిన తర్వాత మనం ఏదైతే ఎక్స్పెక్టెడ్ 12% అనుకున్నామో 12% కంటే ఎక్కువ రేట్నే జనరేట్ చేస్తున్నాయి మార్కెట్లో. అందుకని మా మ్యూచువల్ ఫండ్ అయితే రిస్క్ ఉంటుంది, మిగతా అసెట్ క్లాస్ అయితే రిస్క్ లేదు అన్నది ఇన్ ప్రిన్సిపల్ కరెక్ట్ ఏమో, కానీ వాస్తవికంగా వచ్చేవాడికి మనం మ్యూచువల్ ఫండ్ కంటే ఎక్కువ రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ చాలా చేస్తున్నాం. వాటితో పోల్చుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ అనేది రిస్క్ లేదు, అంత రిస్క్ లేదు. ప్లస్ ఒక 10,000 రూపాయలు లాస్ట్ 25 ఇయర్స్ హిస్టరీ చూసుకుంటే ఒక 10,000 రూపాయలు నెలకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్ళి 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు మనం 12% రిటర్న్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు 1,70,00,000 వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే చాలా ఫండ్స్ ఇండియాలో 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఫండ్స్ అన్నీ కూడా 4 కోట్ల నుంచి 8 కోట్లు వెల్త్ జనరేట్ చేసినాయి. అంటే లాస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి 10,000 రూపాయలు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇప్పటికీ మనం ఎక్స్పెక్టెడ్ ఆ రోజు మనం మాట్లాడుకునేది 12% అనుకుంటే 1,70,00,000 రావాలి, కానీ వాళ్ళ వెల్త్ ఇవాళ 4 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉంది. అంటే ఎంత పర్సెంట్ యూజ్ వచ్చింది కదా. పర్సెంటేజ్ల గురించి మనం మాట్లాడకూడదు, 12% గురించి మాట్లాడాలి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ 12% దగ్గర ఉన్న మార్కెట్ మీకు బోనస్ క్రియేట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. మీరు ఎవరైతే ఈ లాంగ్ టెన్యూర్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల రిస్క్ గురించి విపరీతంగా భయపడి చాలా సేఫ్ అసెట్స్ అని కొన్ని ప్రొడక్ట్లో పెట్టుకుంటే ఈ ప్రోడక్ట్ కన్నా కూడా దాంట్లో చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. నేను చిన్న ఉదాహరణ చెప్తా. నెలకు 1,00,000, సంవత్సరానికి 1,00,000 రూపాయలు 3 సంవత్సరాలు పే చేశారు. ఏదో అన్సర్టనిటీ వచ్చి ఆ టైంలో విత్డ్రా చేసుకుందామని వెళ్తే ఆ ప్రోడక్ట్లో వాడు 1,00,000 రూపాయలు మీకు రిటర్న్ ఇస్తున్నాడు. 3 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్లో కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత మీరు విత్డ్రా చేసుకుందాం అన్నా కానీ మీకు మినిమం 30% మైనస్ అయింది అనుకున్నాం, కానీ మీకు 2 lakhs కంటే ఎక్కువే రిటర్న్ ఉంటుంది, విత్డ్రా చేస్తారు. లేదా మార్కెట్ ఒక 20% రిటర్న్ ఇచ్చింది అనుకోండి, 3.5 నుంచి 4 లక్షల మధ్యలో మీ రిటర్న్ ఉంటుంది. కానీ ఆ ప్రోడక్ట్కు ఉన్న బెనిఫిట్స్ ఆ ప్రోడక్ట్కు ఉంటాయి, ఆ ప్రోడక్ట్కున్న మైనస్లు ఆ ప్రోడక్ట్కు ఉంటాయి, మనకున్న బెనిఫిట్స్ మనకుంటాయి, మనకున్న డిసడ్వాంటేజ్ కూడా మనకుంటాయి. ప్రతిదీ మనకి ఏది అవసరం, మనకు అవసరానికి ఉపయోగపడుతుందా లేదా అనేది అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్.